ఇప్పుడు మనం హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నామండి. మీరు క్లియర్గా చూడండి. G+2+ పెంట్ హౌస్ అనమాట. ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌజు. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారండి. కాకపోతే వాళ్ళ ఎమర్జెన్సీ ప్రాబ్లం వల్ల అర్జెంటుగా సేల్ చేస్తున్నారు. ఈయన బిల్డర్ కాదండి, ఓనరే. ప్లాట్ కాడ నుంచి దగ్గరుండి కట్టించుకున్నారు. ఏం మెటీరియల్ వాడారో కూడా మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సరౌండింగ్స్ చూసుకోండి. మీరు విజయ గార్డెన్స్ కాలనీ, విజయ గార్డెన్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది విజయ గార్డెన్స్ కాలనీ. మెయిన్ రోడ్కి జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ తిరిగితే మెయిన్ రోడ్ కనబడుతూనే ఉంటుంది. ఇది హౌస్ యొక్క ఫ్రంట్ సైడ్ అనమాట. మీకు ఫేజింగ్ మీకు క్లియర్గా చూసుకోవచ్చు. డెడ్ ఎండ్ నుంచి సెకండ్ ప్రాపర్టీ అండి. 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి 1 by 1 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లోపలికి వెళ్ళి చూద్దాము. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు స్పేసియస్ పార్కింగ్ అనేది కనబడుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. టోటల్ బిల్డింగు ఇంకోసారి నేను చెప్తున్నాను, ఎందుకంటే బిల్డర్ అయితే కాదండి, ఓనరు దగ్గరుండి వాళ్ళ అబ్బాయి యూఎస్ నుంచి వస్తున్నారు కాబట్టి ఈ ఇల్లు కట్టించుకున్నారు. కాకపోతే సడన్గా వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మళ్ళీ సేల్కి చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ సంక్రాంతి తర్వాత గృహప్రవేశం కూడా పెట్టుకోవాలనుకున్నారు. అది సాధ్యం కాక ఇప్పుడు సేల్ చేస్తున్నారు. వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తారండి మీకు. బిల్డర్ అయితే కాదు, మార్కెటింగ్ పర్సన్ కూడా కాదు. క్వాలిటీ విషయంలో మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు. మీరు లొకేషన్ పరంగా కూడా చాలా మంచి లొకేషన్ అండి. ఇది మీకు నాగోల్ ఎక్స్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే విజయ గార్డెన్స్, మీకు నాగోల్లో విజయ గార్డెన్స్ కాలనీ అంటే చాలా మంచి కాలనీ అండి. అక్కడ ఆ కాలనీలో అయితే ఉంటుందన్నమాట హౌస్ అనేది. పార్కింగ్, లిఫ్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. లిఫ్ట్ ఇచ్చారు. ఇదే లిఫ్ట్ మీకు పెంట్ హౌస్ వరకు ఉంది. బిల్డర్ పెట్టుకుంటే మాత్రం సెకండ్ ఫ్లోర్ వరకు ఫ్లోర్ వైజ్గానే ఉంటాయి. పెంట్ హౌస్ మీకు స్టెప్స్ ద్వారానే ఉంటాయి అన్నమాట. లిఫ్ట్ అయితే ఇవ్వడు. వీళ్ళు ఓన్గా వీళ్ళ టేస్ట్ ప్రకారం కట్టించుకున్నారు. ఇదే లిఫ్ట్ మీకు పెంట్ హౌస్ వరకు అయితే ఉంది. ఈ హౌస్కి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. ఈ ఏరియాకి మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా, స్వీట్ వాటర్ అయితే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కవర్ చేశాం కదా మనం. ఈ పోర్షన్ చూడొచ్చు మీరు. ఈ పోర్షన్ వచ్చేసరికి 1 BHK పోర్షను. సెక్యూరిటీ వాళ్ళ కోసం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది క్లియర్గా చూడొచ్చు. మీరు ఫ్లోరింగ్ కూడా మీకు చూసుకోండి. ఫ్లోరింగ్ అయితే మీకు టైల్స్ అయితే యూస్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేశారు. ఇది 1 BHK పోర్షన్. కొంచెం మీకు చీకటిగా ఉంటుంది. ఇది బెడ్రూము, ఇది కామన్ వాష్రూము. ఇటు మీకు కిచెన్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. కిచెన్ చూసుకోవచ్చు మీరు. ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తే 150 గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది. 30-45 సైజు పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది. ఫేజింగ్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ హౌస్ యొక్క ఫేజ్ అయితే నేను చెప్పలేదు కదా, సౌత్ ఫేస్ హౌస్ అండి ఇది. కానీ మెయిన్ డోర్స్ అన్నీ మీకు నార్త్ నుంచి ఎంట్రన్స్ ఉంటాయి అన్నమాట. సౌత్ ఫేస్ హౌస్, మెయిన్ డోర్స్ అన్నీ నార్త్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటాయి. ఇది క్లియర్ చూసుకోండి మీరు. కబోర్డ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. వెరీ రీసెంట్గా ఇల్లు గృహప్రవేశం చేసుకోవాలనుకున్నారు కాబట్టి కబోర్డ్ వర్క్ కూడా చేయడం అది ఫినిషింగ్ స్టేజ్లో అయితే వచ్చింది. లిఫ్ట్ చూసుకోవచ్చు మీరు. ఈ పోర్షన్ మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. ఇది కూడా మీకు 2 BHK పోర్షన్. ఫుల్లీ కబోర్డ్స్, మంచి మెటీరియల్ అయితే వాడుతూ చేసుకున్నారు. ఎమర్జెన్సీ సేల్ చేస్తున్నారు అనమాట. మీకు ప్రతి బెడ్రూమ్కి అయితే కబోర్డ్స్ అయితే ఉంటాయి. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా పోర్షన్ ఉంటుంది. నేను కొంచెం వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి, అంటే లోపల ఎలక్ట్రిసిటీ లేదు, అందుకనే నేను కవర్ చేయట్లేదు. సేమ్ పోర్షన్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుంది కాబట్టి అది కవర్ చేస్తాను క్లియర్గా.
ఇది చూడండి, మీకు పూజా స్పేస్ కూడా చాలా పెద్ద పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఇది మీ కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ క్యాబినెట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. మీకు విజయవాడ హైవే కానీ విజయవాడ హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ఎల్బీ నగర్, అలాగే మీకు దిల్సుఖ్ నగర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్కి జస్ట్ మీకు 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మంచి ప్రాపర్టీ అండి. ఇది మీకు రెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 2 BHK కూడా మీకు ఆల్మోస్ట్ 15,000 ఈజీగా వస్తాయి ఈ ఏరియాలో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ చూడండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇది సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ ఇందాక చూసాం కదా, ఇది సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ ఫ్లోర్ కూడా మీకు 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఉంటుంది. ఇది కూడా మీ హాల్లో అయితే కవర్ చేస్తున్నాం చూడండి మీరు. ఇటు డోర్ అయితే ఉంటుంది. ఇటు నుంచి మీకు రైట్ సైడ్కి మూవ్ అయితే మీకు వాష్ ఏరియా అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. కామన్ వాష్రూము, అలాగే బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి మీకు. కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఏసీ పాయింట్స్ అయితే ఇచ్చేసారు. ప్రతి రూమ్కి ఏసీ పాయింట్ ఇచ్చారు. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసరికి 4,600 SFT అండి. 4,600 SFT. ప్రైస్ వచ్చేసరికి 2,25,00,000గా కోట్ చేయడం జరుగుతుంది. మీరు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత మెటీరియల్ అవన్నీ చూసుకోండి. ఇక్కడ ల్యాండెడ్ కూడా కంపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఫర్దర్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి. అది కూర్చొని మీకు నచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. అది నెగోషియబుల్ అవుతుంది. మీరు వచ్చి చూడండి ప్రాపర్టీ. అలాగే ఏం మెటీరియల్ యూజ్ చేశారు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ల్యాండ్ రేటు, ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్, ఈ మెటీరియల్ అయిన దాన్ని బట్టి మీరు ప్రైస్ మాట్లాడుకోవచ్చు. కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 2,25,00,000. లిటిల్ నెగోషియబుల్గా చెప్తున్నారు. చెప్పాను కదా నేను. మీరు నచ్చిన తర్వాత మాట్లాడుకోండి. ఇక్కడ ల్యాండెడ్ కూడా కంపేర్ చేసుకొని లొకాలిటీ ఒకసారి చూసుకున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గేట్ చూడొచ్చు. థర్డ్ ఫ్లోర్కి సపరేట్గా క్లోజ్ చేయడం జరిగింది. ఐరన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీకు 2 BHK పోర్షన్. ఇక్కడ వరకు లిఫ్ట్ ఉంది. థర్డ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ అయితే ఉంది. ఇది 2 BHK పోర్షను. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసరికి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనేది మీకు ఈస్ట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పూజా రూము. మీరు పూజా రూమ్ కూడా చూసుకోండి. చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఇది బెడ్రూము. కామన్ వాష్రూమ్. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని మీకు. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు. మీకు వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు. చాలా పెద్ద వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇది కిచెన్ అనమాట. కిచెన్ క్యాబినెట్స్ అన్నీ మీరు చూసుకోండి. ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఉంటాయి. ఇందులో పూజా రూమ్ అయితే ఇవ్వలేదు. పూజా స్పేస్, పూజా మందిర్ లాగా ఇచ్చారు. సారీ ఫ్రెండ్స్, పూజా రూమ్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా క్యాబినెట్స్ కోసం అయితే ఆ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం పూజా రూమ్ ఆల్రెడీ కవర్ చేసాము.
ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. టెరెస్ ఏరియా నుంచి నేను సరౌండింగ్స్ చూపించడానికి ట్రై చేస్తాను. టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయిందండి. ఇల్లు రెడీగా ఉందాం అనుకున్న టైంలో వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ రావట్లేదు, వాళ్ళు యూఎస్ నుంచి రావడానికి క్యాన్సిల్ చేసుకున్నారు. కాబట్టి ఇది సేల్కి పెట్టేయడం జరిగింది. ఈ బిల్డింగ్ ఓనర్ కూడా ఇక్కడ ఉండరండి, వాళ్ళు లోకల్ ఇక్కడ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు పాపం. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి వస్తున్నారు, అందరం ఒకే చోట ఉందామనే సెన్స్తో కట్టుకున్నారు. కాకపోతే కుదరలేదు, వాళ్ళు సేల్ చేస్తున్నారనమాట. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీరు క్లియర్గా చూసుకోండి సరౌండింగ్స్ అనేవి.